వెల్కమ్ స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్ 2025 కి సంబంధించి ఏదైతే ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా చేయరా మరి ఫోర్త్ ఫేజ్ కి సంబంధించి కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని చాలా మంది స్టూడెంట్స్ అయితే మల్టిపుల్ కామెంట్ చేశారన్నమాట వీడియో సెక్షన్ కింద. కాబట్టి ఈ వీడియో తరపు నుంచి మరి తెలంగాణ లోపల ఎంసెట్ సంబంధించి ఇక్కడ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ పెడతారా పెట్టరా మరి ఎలా ఉంటుంది క్రైటీరియా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ ఎడ్యుకేషన్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే స్టూడెంట్స్, టాపిక్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ఏదైతే ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత టోటల్ మనకు ఎన్ని లెఫ్ట్ ఓవర్ ఉన్న సీట్స్ ఇక్కడ రిమైనింగ్ సీట్స్ వచ్చేసిన దాదాపుగా మనకు ఒక 11,000 అబోవ్ సీట్స్ అయితే మనకు మిగిలిపోవడం జరిగింది ఇక్కడ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఓకే, ఈ 3 ఫేజ్లు అయిపోయిన తర్వాత మనకు 11,000 సీట్స్ అయితే మనకు మిగిలిపోయాయి అనమాట. అంటే ఎబో ఓకే 11,000 అబోవ్ సీట్స్ మనకు రిమైనింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, కాబట్టి మరి ఇక్కడ ఈ యొక్క 11,000 సీట్లకు మళ్ళీ నెక్స్ట్ ఓకే ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేస్తారని చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే అడగడం జరిగింది. కాబట్టి మరి మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో తరపు నుంచి. స్టూడెంట్స్ ఇక్కడ ఏదైతే మనకు 11,000 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద ఓకే ఈజేపీ సీట్ అనమాట. అంటే వర్క్ పెట్టాలనుకుంటే మనకు ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఈ విధంగానే మనకు సీట్స్ అయితే మిగిలిపోయినాయి కానీ ఇక్కడ ఫోర్త్ ఫేజ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయలేదు. కాబట్టి ఈసారి 2025లో మరి కండక్ట్ చేస్తారా చేయడానికి ఇక్కడ మనకు ఇంకా ఎటువంటి క్లియర్ అయితే లేదు. మరి ఇక్కడ 11,000 సీట్స్ ఉన్నాయి కదా, మరి ఏ విధంగా ఫిల్అప్ చేస్తారని మీకు అందరికి డౌట్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఈ యొక్క 11,000 సీట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్పాట్ అడ్మిషన్ కింద అయితే ఫిల్అప్ కావడం జరుగుతుంది. ఓకే, స్పాట్ అడ్మిషన్ కింద ఫిల్అప్ కావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా దీంతో పాటు మరి ఇక్కడ 11,000 సీట్లు ఉన్నాయి కదా, మరి పెద్ద పెద్ద కాలేజీలు మంచి కాలేజీలు సీట్లు ఉన్నాయంటే అది కాదు. ఎందుకంటే యావరేజ్ కాలేజీలు బిలో యావరేజ్ కాలేజీలో మిగిలిపోయిన సీట్లు మాత్రమే ఉంటాయి అన్నమాట. మీరు అనుకున్నటువంటి మీ యొక్క అనుకున్నటువంటి కాలేజెస్ ఉంటాయి కదా, ఎక్స్పెక్టెడ్ కాలేజ్లో సీట్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి మరి ఇక్కడ ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేస్తారా చేయమని ఎలా తెలుస్తుందంటే మనము ఈఏపీ సెట్ వాళ్ళకి ఎల్పిఎస్కి అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాంటాక్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ అయితే వారికి అడగాలన్నమాట. సార్ మరి ఇక్కడ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా ఒకసారి మనము క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ హైయర్ అథారిటీస్ నుంచి అనమాట. కాబట్టి అందరు విద్యార్థులు మీరు ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే మనకు అకార్డింగ్లీ స్పాట్ అడ్మిషన్ అయితే మనకు జరుగుతాయి. కాబట్టి నెక్స్ట్ వీక్లో మీరు అందరూ కూడా స్పాట్ అడ్మిషన్కి అయితే రెడీగా ఉండండి. ఇంకెవరికైనా సీట్ రాకపోతే ఇంటర్నల్ స్టడీంగ్ మనకు ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ మీకు వచ్చిన కాలేజీలోనే ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ అయితే మారవచ్చు అనమాట. ఓకే, అదే విధంగా అప్కమింగ్లో ఇంటర్నల్ స్లైడింగ్ ఏ విధంగా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అయితే డెడికేటెడ్ వీడియో చేస్తున్న మన ఛానల్ తరపు నుంచి మీరు అందరూ కూడా మన ఛానల్తో అప్డేట్గా ఉండండి అనమాట. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఆల్ అబౌట్ ఫోర్త్ ఫేజ్. మరి ఇక్కడ నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను కూడా ఈఏపీ సెట్ కాంటాక్ట్కి నేను కాల్ చేస్తాను, ఒకసారి అడుగుతాను. మరి వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్లో షేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.